హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి రుచికరమైన పండు మిర్చి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి అవైలబుల్గా ఇప్పుడంటే అప్పుడు మనకి పండు మిర్చి దొరుకుతూనే ఉంటాయి. ఈ పండు మిర్చిని మనం ఈజీగా ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాము. ముందుగా పండు మిర్చిని కడిగి శుభ్రంగా ఇలా తొడుమలు తీసి తడి లేకుండా క్లాత్తోని శుభ్రంగా తుడిచేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా తొడిమలు తీసేసి క్లాత్తోని ఈ విధంగా శుభ్రంగా వాటర్ ఏమాత్రం లేకుండా దీన్ని క్లాత్తోని తుడిచేసి ఫ్యాన్ గాలికి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచేయండి. ఇప్పుడు మనకి కిలో పండు మిర్చికి ఒక పావు కిలో చింతపండు, ఒక పెద్ద కప్పు ఉప్పు, రాక్ సాల్ట్, వెల్లుల్లిపాయలు ఒక 4, ఒక పెద్ద కప్పు మిర్చి పౌడర్, అలాగే మనకి మెంతి పౌడర్ వేయించిన మెంతి పొడి ఒక 2 స్పూన్లు కావాలి. ముందుగా మిక్సీ బౌల్లో ఈ పండు మిర్చిని అన్నిటిని కూడా ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసుకోండి. కొన్నిగా మనం మిక్సీ పట్టుకోవాలి. గ్రైండర్లో వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి. దీంట్లో మనం కల్లులుప్పు అంటే లావు ఉప్పు వేసుకుంటారు. దీంట్లో కావాలంటే మెత్తటి ఉప్పు కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు వేసేసుకోండి దీంట్లోనే. అలాగే కారం పొడి కూడా దీంట్లో తగినంత వేసుకోండి. మీకు కారం ఎంత తినాలనిపిస్తే అంత వేసుకోవచ్చండి. ఇందులోనే చింతపండు కూడా వేసేసి మెత్తగా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం ఫస్ట్ పట్టిన ఈ పచ్చడిని మీకు ముందుగా చూపిస్తున్నాను. మిగతా పండు మిర్చి అన్నిటిని కూడా ఈ విధంగానే మనం గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో ఒక స్పూను మెంతి పొడి వేయండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ విధంగా మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేద్దాము. ఇప్పుడు ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దీంట్లోనే పోపు గింజలు వేసుకోండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ఇది కొద్దిగా వేగగానే దీంట్లో ఒక 4 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోండి. మనం ఆల్రెడీ వెల్లుల్లిపాయలు అందులో వేసాం కాబట్టి ఈ పోపులో వేయట్లేదండి. వేయకపోయినా పర్వాలేదు, కావాల్సిన వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి ఒక 4-5 ఇలా కట్ చేసి వేసేసుకోండి. దీంట్లోనే మనం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. తడి లేకుండా చూసుకొని వేసుకోండి. కడిగి కొద్దిగా మనం ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన తర్వాత ఈ కరివేపాకుని వేసుకోవాలండి. తడితో వేస్తే మనకి చిటపట్లాడుతుంది. ఇప్పుడు ఈ పోపుని ఈ పండు మిర్చి పచ్చడిలో వేసేసుకోండి. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయిందండి. ఇది ఒక గాజు సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ పోపు వేసి ఇలా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి 1 మంత్ వరకు కూడా పాడవకుండా అలాగే ఉంటుంది. ఏమాత్రం తడి లేకుండా మనం ఈ పచ్చడిని రెడీ చేసుకోవాలి. ఇది మనకి వేడివేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. దోశలో కానీ ఇడ్లీలో కానీ మీకు ఇష్టమైన చపాతీలో కానీ ఎలాగైనా తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా మీరు ఈ పండు మిర్చి పచ్చడిని ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.